వెల్కమ్ టు ద వివేక్ వ్యూ గాయస్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా లింక్ ప్రొవైడ్ చేసింది, వెళ్ళి ఫాలో చేసేయండి. ఇక ఎట్టకేలకు మనం ఎదురు చూస్తున్న డార్లింగ్ ప్రభాస్ గారి ద రాజాసాబ్ గ్లిమ్స్ టీజర్ అయితే వచ్చేసింది. నౌ గెట్ ఇన్ టు ద గ్లిమ్స్ టీజర్ రివ్యూ. నౌ ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రొడక్షన్ హౌస్ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు అనౌన్స్ చేసిన టైం 5 hours 4 minutesకి అయితే పక్కగా కరెక్ట్గా రిలీజ్ చేసేసారు ఈసారి అయితే. ఇక టీజర్ బిగినింగే మనకి డార్లింగ్ ప్రభాస్ గారు బైక్ పైన ఆ లైబ్రరీ హౌస్ ఉంది కదా, ఆ లైబ్రరీ హౌస్లోకి ఎవరినో కలవటానికి వెళ్తున్నట్టుగా బిగినింగే మనకి చూపించారు. ఇంకా డార్లింగ్ ఆ బైక్ నుంచి దిగగానే ఆ బొకెట్ పట్టుకొని అలా ఆయన లుక్స్ని చూపించేటప్పుడు అస్సలు మూవీ టీం అయితే కాంప్రమైజ్ అస్సలు కాలేదు. లుక్స్ని సూపర్గా చూపించారు. ఒక విధంగా వింటేజ్ డార్లింగ్ని అయితే చాలా రోజులకి మనం చూసినట్టే. ఇక ఆ లుక్స్ అలా ఉంటే డార్లింగ్ ఈ యొక్క మిర్రర్లో తనని తాను చూసుకునేటప్పుడు ఈ పోర్షన్ అండ్ తర్వాత ఆయన కూడా మిర్రర్లో చూసేటప్పుడు ఈ యొక్క పోర్షన్ సూపర్గా అయితే లుక్స్ చూపించారు. మొత్తానికి ప్రభాస్ గారు కల్కి అండ్ సలార్ ఇలాంటి మాస్ సినిమాల తర్వాత ఇలా డీసెంట్గా కనిపించడం ఇదే. ఇక చూడాలి, డార్లింగ్ వింటేజ్ లుక్ అయితే పర్ఫెక్ట్గా చూపించారు మూవీ టీం. మూవీ ఇంకా ఎలా క్యారీ చేస్తారో చూడాలి. ఇంకా ఇదైతే ఫర్ ఫ్యాన్ ఇండియా విత్ లవ్, నాట్ ఏ ప్యాన్ ఇండియా, ఫర్ ఫ్యాన్ ఇండియా. డార్లింగ్ ప్రభాస్ గారి ఫ్యాండమ్ అయిన ఇండియాను విత్ లవ్తో ఎలా క్యారీ చేస్తారో మూవీ ఎపిక్లో మనకి లాస్ట్లో అవుట్పుట్లో తెలుస్తుంది. ఇంకా ఫైనల్లీ మూవీ టీమ్నే ఫుల్గా చెక్ పెట్టేసింది, ఇట్స్ టైమ్ ఫర్ హర్రర్ రొమాంటిక్ కామెడీ అని. ఇంకా డార్లింగ్ ప్రభాస్ గారిని చాలా రోజుల తర్వాత సింపుల్గా డీసెంట్గా హర్రర్ రొమాంటిక్ కామెడీ లుక్స్లో మనం చూడబోతున్నాం. ఇంకా ప్రభాస్ గారి గురించి పెద్దగా చెప్పుకోనక్కర్లేదు. మాస్ సినిమాలో ఆయన కటౌట్ ఎలా వర్కౌట్ అవుతుందో ఇంకా ఈ రాజా సాబ్ మూవీ టీం చూడాలి. ఇంకా డార్లింగ్ను డీసెంట్ లుక్స్లో ఎలా హ్యాండిల్ చేస్తారో త్వరలో మనకి మూవీ అవుట్పుట్ వచ్చాక, మూవీ రిలీజ్ అయ్యాకే చూడాలి. నో ఫైనల్లీ రాజాసాబ్ కూడా పాన్ ఇండియా లెవెల్లో ఆల్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా మూవీ టీమే అఫీషియల్గా ఈ టీజర్ గ్లిమ్స్లో అనౌన్స్ చేసేసింది, అరైవింగ్ ఆన్ April 10th, 2025 ఇన్ సినిమాస్. వీళ్ళు కూడా ఏప్రిల్లో నెక్స్ట్ సమ్మర్ సీజన్లో April 10th వస్తున్నారని అఫీషియల్గా టీజర్ గ్లిమ్స్లోనే చెప్పేశారు. ఇంకా ఈ మూవీకి డైరెక్టర్ అయిన మారుతి గారు కరెక్ట్గా డార్లింగ్ ప్రభాస్ గారిని హర్రర్ రొమాంటిక్ కామెడీ కేటగిరీలో కరెక్ట్గా హ్యాండిల్ చేసి డీసెంట్గా లుక్స్తో కరెక్ట్గా చూపించారంటే మూవీ పక్కా క్లిక్ అయిపోద్ది, ఇంకా తిరుగులేదు. టీజర్ గ్లిమ్స్కి తగ్గట్టుగా అంతా బాగుంది, కానీ ప్రభాస్ గారి లుక్సే కాకుండా ఈ మూవీలో ఉండే అదర్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ లుక్స్ కూడా రివీల్ చేస్తే ఇంకొంచెం బాగుండేది. ఇంకా ఫైనల్లీ ఈ టీజర్ రివ్యూలో సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది, ఎడిటింగ్ బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గాయస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈసారి తమన్ గారు గ్లిమ్స్కి తగ్గట్టుగా కరెక్ట్గా ఇచ్చారు. ఇంకా ఫైనల్గా మూవీ అవుట్పుట్ వచ్చేటప్పుడు ఆయన ఈ హర్రర్ రొమాంటిక్ కామెడీ కేటగిరీకి తగ్గట్టుగా కరెక్ట్గా మెలోడీ టైప్లో ఇస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కరెక్ట్గా క్లిక్ అయిపోయినట్టే. దట్స్ ఆల్ గాయ్స్, దిస్ ఈస్ ద రివ్యూ ఆన్ రాజాసాబ్ టీజర్ గ్లిమ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి బైరవాస్. ఇలాంటి బౌంటీస్ని ఇంకెన్నో హంట్ చేద్దాం.